సార్ నమస్తే అండి. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది 'గాడ్ ఆఫ్ వార్' అంటూ. సాధారణంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తేనో, లేకపోతే దానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తే వైరల్ అవ్వడం మనం చూసాం. బట్ ఇది ఇంకా ఏం కాకుండానే వైరల్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి అంటాము. తమిళనాడులో మురుగన్ అంటారు. అంటే కొంతమంది దేవుళ్ళకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటది. రకరకాల పేర్లున్నాయి ఏరియాని బట్టి ఆయనకి. కూడా ఆ దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కదా సార్! సో, అలాంటి మురుగన్ గారు సంబంధించి ఉత్తరాదిన పుట్టారు, దక్షిణాదిన పూజలు అందుకుంటున్నారు అనేది ఇప్పుడు వివాదం అవుతోంది. అంటే నాగవంశీ గారు అది ట్వీట్ చేశాడు. హ్మ్. ట్వీట్ చేసిన తర్వాత ఆ ట్వీట్‌ని పట్టుకొని ఈ గొడవ చేస్తున్నారంటే యాక్చువల్‌గా శివుడు దక్షిణాపథానికి చెందిన దేవుడని, విష్ణువు ఉత్తరాపథానికి చెందిన దేవుడని ఒక నేరేటివ్ ఉంది. ఆయన ఆర్యుల దేవుడని, ఈయన ద్రవిడ దేవుడనే సిద్ధాంతం కూడా ఉంది. అందులో భాగమే రావణుడు శివభక్తుడని హ్మ్. ఈ నేరేటివ్ ఉంది. ఇలా రామేశ్వరము ఇవన్నీ కూడా ఈ అకౌంట్‌లోకొస్తాయి తప్ప, ఈయనకి ఉత్తరాదితో ఏ సంబంధం లేదు. ఈ ఆర్య, ద్రావిడ ఇది కూడా తీసుకొచ్చిన వాడు చాలా స్పష్టంగా పెరియార్ రామస్వామి గారు. కాబట్టి ఇప్పుడు పెరియార్ రామస్వామి చెప్పింది ప్రకారం చూసినా గాని ఈయన దక్షిణాది దేవుడుగానే వెయ్యాలి అకౌంట్‌లో. హ్మ్. ఒకవేళ అలా చేసేటట్లయితే శివుడు కైలాస పర్వతం మీద ఆయన ఇది కైలాస పర్వతం అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? హిమాలయాల్లో లొకేట్ అయి ఉంది. హిమాలయాలు అక్కడే ఉన్నాయి. కాబట్టి అవి నార్త్‌లో ఉన్నాయా? సౌత్‌లో ఉన్నాయా? అనేది చూస్తే ఆయన ఎక్కడ పుట్టాడనేది తెలుస్తుంది. అక్కడి నుంచి మాట్లాడి ఉండొచ్చాయన. కానీ నిజంగానే పురాణాలన్నీ జరిగినవా? ఇవి రాసినవా? కుమార సంభవంలో కాళిదాసు గారు రాశాడు. కుమారస్వామి పుట్టుక, దానికి ముందు జరిగిన వ్యవహారాలు అవన్నీ అక్కడే జరిగినట్టుగా ఆయన రాశాడు. హ్మ్. ఓపెన్‌గానే. టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఆధారంగానే ఆయనేదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దేవుడి తాలూకా కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడున్నారు భక్తులు. ఎక్కడ తమిళనాడులో విపరీతంగా పూజలు అందుకుంటున్నాడాయన. పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ప్రజలందరూ అంగీకరించిన దైవంగా మురుగన్ ఉన్నాడు. ఇప్పుడు రకరకాల పేర్లతో పిలుస్తారాయన్ని. శరవణ భవన్ అనే హోటల్ ఉంటుంది. ఆ శరవణుడు కూడా ఈయనే. హ్మ్. వీరి పేరే అది కూడా. కార్తికేయుడు అన్నా వారే. ఇలా అనేక పేరులతో అంటే పిలుచుకుంటారక్కడ. ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారు. అక్కడే ఉన్నాయి రకరకాల పేర్లు. ఆహా! తమిళనాడులోనే రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. వాళ్ళేదో వాళ్ళ పద్ధతిలో ఇప్పుడు అనేక నామాల తాలూకా ఇవి గూడా ఉన్నాయి. పూజలు గూడా జేస్తారు. అలా అన్ని పేర్లతోను. హ్మ్. ఇలాంటి ఒక కల్చర్ ఉంది. ఈ కల్చర్ నిజంగా జరిగిందా లేదా ఆ కథ అనేది పక్కన బెట్టేస్తే, ఈ పాత్రలకి ఒక ప్రాంతాన్ని పరిమితం జేయటము ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ప్రోగ్రామ్‌లో భాగంగా జరిగిన గొడవలే. నిజానికి భారతదేశం ఎప్పుడూ లేదు. అనేక సంస్థానాలుగాను, రాజ్యాలుగాను ఉండింది. దీన్ని మొఘలులు, బ్రిటిషోళ్ళు కలిసి భారతదేశం అనే షేప్‌లోకి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన షేప్‌తో ఎవరు సంతృప్తిగా లేరు. ఇప్పటికి. ఇప్పటికి ఎవరి గొడవలు వాళ్ళకున్నాయి. గొడవ పడితేనేమో తల్లిని తిడతావా అని కోప్పడతారు. భారత మాత అనే ఇమేజ్ పట్టుకొచ్చి గొడవ పడతారు. ఇలా గందరగోళం ఉంది. ఈ గందరగోళం మధ్య ఈ సౌతు, నార్తు వివాదం, దక్షిణాపథం, ఉత్తరాపథం వివాదం చాలా కాలంగా నడుస్తున్న వివాదం ఇది. ఈ రోజున కొత్త వివాదం కాదు. ఈ సినిమా సౌత్ నుంచి రావటము ఒక రకంగా వీళ్ళు సౌత్ స్టాండ్ తీసుకొని నార్త్‌తో యుద్ధ ప్రకటన చేస్తున్నారా? కుమారస్వామి కథ చెప్పడం ద్వారా అనేది ఒక నేరేటివ్ ముందు అనుకున్నారు అందరూ. తీరా ఇప్పుడు ఆయనిచ్చిన ప్రకటనతో ఆయన ఉత్తరాది వాడు, ఉత్తరాదిలో పుట్టాడు, దక్షిణాదిని వెలుగొందాడు అనేసరికి మళ్ళీ వీళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. ఈ గాయపడిన మనోభావాలతో ఇప్పుడు వాళ్ళు దాడి చేస్తున్నారు తప్ప, ఇది సీరియస్‌గా సినిమాని ఆపేంత వివాదం అవుతుంది అనైతే అనుకోవడం కష్టమే. ప్రస్తుతానికి అది కొంత క్యూరియస్ అంశమే అయినప్పటికీ కూడా అక్కడి దాకా లాగే పరిస్థితి కాదు. అంటే ఇది కొంచెం మంచిదేమో కూడా కదా సార్! ఇంకా ఏమి స్టార్ట్ కాకముందే అంటే సినిమా స్క్రిప్ట్ విషయంలో కాస్త ప్రమోషన్. మార్పులు, చేర్పులు ఏమన్నా చేసుకునే అవకాశం ఉందా సినిమా త్రివిక్రమ్ గారు? ప్రమోషన్‌కి కొంత ఉపయోగపడింది. ఉపయోగపడింది అంతవరకే. ఇప్పుడు అంతకు మించి చూసే ఛాన్స్ లేదు దాన్ని. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకేదైనా వివాదం పుట్టిస్తే ఇంకాసేపు జనం నోళ్ళలో నానుతుందది. కానీ ఏ కథని ఎలా తీయాలి అనే దానికి సంబంధించి త్రివిక్రమ్‌కి ఒక స్కీమ్ ఉంటుంది.
కేవీ రెడ్డి గారు, లేకపోతే కమలాకర్ కామేశ్వరరావు గారు, పుల్లయ్య గారు ఒక ఎక్స్టెండ్ వరకు వీళ్ళందరూ పౌరాణిక సినిమాలను చాలా అద్భుతంగా తీశారు. కామేశ్వరరావు గారు అయితే ఆయన పౌరాణిక బ్రహ్మ అనిపించుకున్నాడు. మరి వీళ్ళందరి ఇన్‌ఫ్లూయెన్స్ త్రివిక్రమ్ మీద ఏదో మేరకు ఉండుంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు 'వారణాసి' సినిమా మనం చూసినా, లేకపోతే ఇప్పుడు 'గాడ్ ఆఫ్ వార్' ఇలాంటి సినిమాలు మనం చూస్తున్నప్పుడు పౌరాణికం నుంచి లేదంటే దేవుళ్ళకి సంబంధించి ఏదో ఒక క్యారెక్టర్‌ని, లైన్‌ని తీసుకొని ఇప్పటి హీరోలకి, ఇప్పటి జనరేషన్‌కి మలుచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అది ఎలా అంటే మన సినిమా చూస్తేనే అర్థమవుతుంది తప్ప ఎలా అనేది ఊహించుకోవడం కష్టం అవుతుంది. అంటే మలుచుకోవటం అనేది తప్పేం గాదు. జరిగిందా, జరగలేదా అనే దానికి రూఢి లేదు గాబట్టి, జరిగింది అనుకుని మీకేదైనా అది చదివినప్పుడో, విన్నప్పుడో వచ్చిన విమర్శలేవైనా ఉంటే, ఆ విమర్శల్ని క్యారీ జేయటానికి పరిచారిక పాత్రలో, లేకపోతే భటుడి పాత్రలో ఏవో ఒక 2 క్రియేట్ చేసి, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలో మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి స్కోప్ ఉంది. అది చేసినోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఆ పద్ధతిలో అంటే సినిమా ఎలా డిజైన్ జేస్తున్నాడు అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అంటే ఇప్పుడు పౌరాణికం అంటే మనం ఏమనుకుంటాము? దేవుళ్ళకి సంబంధించిన వేషధారణ, లేతే రాజులకు సంబంధించిన వేషధారణ, ఈ గదలు, కిరీటాలు, కాస్ట్యూమ్స్ ఇట్లా ఆలోచన ఉంది. బట్ ఇప్పుడు ఆ కథ మారిపోయింది. క్యారెక్టర్‌లకి ఇప్పుడు ఇప్పుడు తగ్గట్టు పేర్లు పెట్టి అంతే కదా సార్! ఆ పని చాలా తక్కువ. అంటే అలాంటి ప్రమాదాలు కొన్ని జరిగినాయి 'ఆదిపురుష్' మరి అదే అలాంటి సినిమాల్లో. అనబోతున్నాను. పెట్టి ఆహ్, మనం చూసి అంటే వివాదాల గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదని నేను మాట్లాడట్లేదు గానీ, అటువంటి ఇష్యూస్ మనం చూసినప్పుడు కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేశారు. కొంతమంది దానిని యాక్సెప్ట్ చేయలేకపోయారు. హ్మ్. ఎలా ఉండబోతదంటారు మరి? యాక్సెప్ట్ చేయటం అంటే రెడిక్యూల్ చేయకూడదని చెప్పాడు రామారావు గారు. హ్మ్. ఎన్టీ రామారావు గారు పౌరాణికాలు తీసేటప్పుడు మీకు ఆ పురాణాల మీద విమర్శ ఉంటే ఆ విమర్శను మాట్లాడండి ఏదో క్యారెక్టర్‌తో. కానీ ప్రధాన కథని రెడిక్యూల్ చేయొద్దు, అపహాస్యం చేయొద్దు. దాంతో చాలా మంది మనోభావాలు రిలేట్ అయ్యి ఉంటాయి. అందుకని ఆ ఏరియాలో మనం ఇబ్బంది పెడితే మనని టార్గెట్ చేస్తారు వాళ్ళు. హ్మ్. అందుకని మనం టార్గెట్ అవ్వద్దు. మాట్లాడదాం. సంయమనంతో మాట్లాడదాం. మంచి భాషతో మాట్లాడదాం. వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడారని మనం ఇంకో భాష వాడటం కరెక్ట్ కాదు. అని ఒక విధానాన్ని ఎంచుకుని ఆ పద్ధతిలోనే వెళ్ళాడాయన. కాబట్టి ఈ పౌరాణికం ఈయనకి వీళ్ళందరి గురించి తెలుసు. ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారిని సినిమాలు చూసుంటాడు. కేవీ రెడ్డి గారి సినిమాలు, పుల్లయ్య గారి సినిమాలు ఇవన్నీ చూసుంటాడు. ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనే సినిమా తీస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంది తను గూడా. తను అప్‌డేట్ కావాలి. హ్మ్. ఇప్పటివరకు త్రివిక్రమ్ లోకల్ మార్కెట్‌లోనే ఉన్నాడు. పాన్ ఇండియా మార్కెట్‌కి ఎక్స్‌పోజ్ కాలేదు. ఎక్స్‌పోజ్ కావటానికి ఈ సబ్జెక్ట్ బావుంటుందని డిసైడ్ అయ్యాడు తను. డిసైడ్ అయ్యి తనకి అనుకూలంగా ఉండే ఇద్దరు హీరోలతో ట్రై చేశాడు. ఒక హీరో కుదరలేదు. ఇంకొక హీరోతో చేస్తున్నారిప్పుడు. అది కూడా మాట్లాడుతున్నారు. అభిమానుల మధ్య ఆకర్షణ కూడా ఉంది. హ్మ్. ఈ 'గాడ్ ఆఫ్ వార్'కి సంబంధించి. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ చేయలే సీరియస్‌గా. అవును. ఒక లైనప్ ఏంటో కూడా తెలీదు. అసలు ఏమీ తెలీదు సినిమాకి సంబంధించి మనకు. ఇప్పుడు బయట మాట్లాడుతున్నటువంటి స్పెక్యులేషన్స్, ఈ దాడులు ఏవి వాస్తవం అని అనుకోవడానికి అవకాశం లేదు. అనవసరంగా గాలిలో కత్తులు తిప్పుతున్నారు అందరూ. ఈ గాలిలో కత్తులు తిప్పడం మానేసి జీవితంలో ఉన్న ఇతర సమస్యల గురించి పట్టించుకుని పోరాటం చేస్తే మంచిది. దీన్ని నెమ్మదిగా ఎలా డీల్ చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. ఈ గొడవని వాళ్ళకి వదిలిపెట్టేసి మీరు చేయవలసిన పని మీరు చేయాల్సిన బాధ్యతలు నిర్వహించకుండా పోతే రేపొద్దున మీ జీవితానికే ఇబ్బందిగా మారుతుంది. అంటే ఇప్పుడు పౌరాణికాలకు సంబంధించి కావచ్చు, దేవుళ్ళకి సంబంధించి కావచ్చు, ఆ కథలను, కథాంశాలను వినూత్న రీతిలో చూపించాలి అని చేతులు కాల్చుకున్న వాళ్ళని మనం చూసాం. రీసెంట్ గానే చూసాం. అంటే వినూత్నంగా చూపించాలనే ఎవరైనా ట్రై చేస్తారు. ఆ వినూత్నత అనేది శృతి మించకూడదు. హ్మ్. అది బియాండ్ లిమిట్సే ఉండాలి. ఉండి నెమ్మదిగా అర్థం చేయించే పద్ధతిలో డ్రైవ్ వెళ్ళాలి. అది ఇంట్రెస్టింగ్ ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో అంటే కూడుకున్న ఇప్పుడు వ్యవహారం. మనకి రాముడు అనంటే ఆ క్యారెక్టర్‌ని మనం కంప్లీట్ షేవ్‌తో చూస్తాము. ఒకలాంటి పీస్ ఫేస్‌లో చూస్తూ ఉంటాం. ఒకలాంటి హావభావాలు. మనం ఎప్పటికీ రాముడిని అలానే చూస్తూ ఉండిపోతాం. అలాంటి రాముడికి ముస్టాక్ పెట్టో, లేకపోతే ఇంకోటో చేస్తే మనం యాక్సెప్ట్ చేయలేం. చూడాలని కూడా మనకు అనిపించదు. ఆహార్యం కూడా అకార్డింగ్ టు టెక్స్టే వెళ్ళాలి. హ్మ్. అంతకు మించి మీరు కంటెంట్‌లో మార్పులు చేసుకోండి. చేసుకో డైలాగుల్లో చెప్పే పద్ధతిలో ఇప్పుడు 'పట్టాభిషేకం' సినిమాలో రామారావు గారు రావణ పాత్ర వేసి కొంచెం చొరవ తీసుకున్నాడు. చొరవ తీసుకొని అసలు రామాయణంలో లేని చాలా విషయాలు మాట్లాడతాడు దానిలో ఆయన.
అలాంటి ప్రయోగాలు చేయొచ్చు. దాన్నేమి జనం తిరస్కరించరు. చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.